ఒక ప్రిన్సిపల్ మేడం నే చంపిన 10th క్లాస్ పోరగాన్లు చెడు అలవాట్లకు బానిసలైపోయి ఇష్టానుసారంగా బతకడానికి ప్రిన్సిపల్ ఇంట్లో దొంగతనానికని వెళ్లినారు. వాళ్ళు స్కూల్ ఫినిష్ చేసుకుని ఇంట్లోకి వెళ్లిన రూపా మేడం ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి వాళ్ళ పిన్నితో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి అటాక్ చేసినారు. అందులో ఒక మాస్క్ ఊడిపోవడం వల్ల మేడం అని గుర్తుపట్టింది. ఎక్కడ మేడం అందరికి చెప్తుందని చెప్పి భయపడి అతి కిరాతకంగా కత్తితో 27 సార్లు పొడిచి పొడిచి చంపేసి ఆ మేడం ది ఫోన్ తీసుకొని ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 2,50,000 తీసుకొని హైదరాబాద్ కు పోయి ఫుల్ గా జల్సాలు చేసుకుని ఇంటికి వచ్చినారంట. అందరూ స్కూల్ కు వస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం స్కూల్ కు రావట్లేదని చెప్పేసి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తే దొంగలు బయటపడ్డారు. చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ దుర్మార్గులను ఏం చేయాలో మీరు కామెంట్ లో తెలియజేయండి. ఒక ప్రిన్సిపల్ మేడం నే చంపిన 10th క్లాస్ పోరగాన్లు చెడు అలవాట్లకు బానిసలైపోయి ఇష్టానుసారంగా బతకడానికి ప్రిన్సిపల్ ఇంట్లో దొంగతనానికని వెళ్లినారు. వాళ్ళు స్కూల్ ఫినిష్ చేసుకుని ఇంట్లోకి వెళ్లిన రూపా మేడం ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చి వాళ్ళ పిన్నితో ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి అటాక్ చేసినారు. అందులో ఒక మాస్క్ ఊడిపోవడం వల్ల మేడం అని గుర్తుపట్టింది. ఎక్కడ మేడం అందరికి చెప్తుందని చెప్పి భయపడి అతి కిరాతకంగా కత్తితో 27 సార్లు పొడిచి పొడిచి చంపేసి ఆ మేడం ది ఫోన్ తీసుకొని ఆమె హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న 2,50,000 తీసుకొని హైదరాబాద్ కు పోయి ఫుల్ గా జల్సాలు చేసుకుని ఇంటికి వచ్చినారంట. అందరూ స్కూల్ కు వస్తున్నారు కానీ వీళ్ళు మాత్రం స్కూల్ కు రావట్లేదని చెప్పేసి పోలీసులు ఇంటరాగేషన్ చేస్తే దొంగలు బయటపడ్డారు. చెడు వ్యసనాలకు బానిసలైపోయి ఇంత దారుణానికి ఒడిగట్టిన ఈ దుర్మార్గులను ఏం చేయాలో మీరు కామెంట్ లో తెలియజేయండి.